హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో ఇవాళ డే 5. ప్రజెంట్ మనం అయితే మలేషియాలో ఉన్న పెద్ద హిల్ స్టేషన్లో అయితే ఉన్నాం. దాని పేరే జెంటింగ్ హైలాండ్స్. టైం వచ్చి 6:30 అవుతుంది. నైట్ అయితే బాగా నిద్ర పట్టేసింది, అందుకే మార్నింగ్ కూడా లేవలేకపోయాను. సో మనం ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాలి. ఎస్టర్డే మీకు వీడియోలో చూపించాను కూడా ఒక పెద్ద రెస్టారెంట్. సో అక్కడికి అయితే మనం వెళ్ళాలన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో బ్రష్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ బ్రష్ లేదు. సో నేను పైకి వెళ్ళి బ్రష్ తెచ్చుకోవాలి. నేను లేచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళు తినేది చూడడానికి వచ్చి నాన్ వెజ్గా ఉంది. ఇంత పొద్దున్నే నాన్ వెజ్ ఎలా తింటున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 28 ఫ్లోర్స్ ఉన్నాయి. మనం అయితే ప్రజెంట్ 9th ఫ్లోర్కి వెళ్ళాలి. సో అక్కడ మొత్తం ఫ్యామిలీస్ అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం 9th ఫ్లోర్కి వెళ్ళి మన డ్రెస్లు కూడా తెచ్చుకోవాలి. పైకి వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లు తెచ్చుకొని ఫ్రెష్ అయితే అయిపోయాను. సో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ ఇది. సో మొత్తం మంచుతో కప్పేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చే ముందు నేనైతే ఒక హెయిర్ కట్కి వెళ్ళాను. ఆడేమో మొత్తం హెయిర్ అంతా చెడదప్పేశాడు. సో ఈ ట్రిప్లో అంతా నా హెయిర్ నా మాట అనుకుంటే దానికి నచ్చినట్టే ఉంది. సో మేము ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారంట. సో మేము కంగారుగా వెళ్తున్నాం. మాతో పాటు ఇంకొక 2 ఫ్యామిలీస్ అయితే ఉండుకొని సో మొత్తం కలిపి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎస్టర్డే నైట్ మనకి ఈ లైట్స్ వల్ల పెద్దగా కనిపించలేదు, కానీ ఇక్కడైతే చాలా బాగుంది. ఇది రిసెప్షన్ ఏరియా. ఇది మొత్తం మీకు ఎక్స్ట్రా చూపించుంటుంది. టవర్ 2లో ఉంటుంది. ఈ అయితే కంటిన్యూస్గా లైట్ వెలుగుతూ ఉంటాయి. మేము అక్కడి నుంచి పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చాం అనమాట, పికప్ ఏరియాకి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వేరే టవర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అక్కడే ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్లు కలిపి ఉంటాయి. మీరు ఎస్టర్డే చూసి ఉంటారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ పైకి ఎక్కాలన్నమాట కొండ. నిన్నైతే డౌన్ ఏరియా కాబట్టి మేము నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసాం, కానీ ఇప్పుడు అప్పది వాచిపోతుంది పొద్దున్నే. ఇది ఒక వర్కౌట్లో అయిపోయింది అనమాట. మీకు కనిపిస్తున్నా చూసారా, అదే హోటల్. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ ఫ్లోర్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వచ్చేటోడికి అయితే ఫుల్గా ఆయాసం అయితే వచ్చేసింది. సో నీట్గా జ్యూస్తో స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్. ఆ తర్వాత మనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే చూశాను. పెద్దగా ఇక్కడేం మనకి నచ్చినైతే ఏమనిపించలేదు. నేనైతే ఒక బ్రెడ్, ఒక పఫ్ లాంటిది తీసుకున్నా. దాని తర్వాత ఆమ్లెట్ కోసం లైన్లో నుంచున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఫుడ్ కోసం చాలా మంది లైన్లో నుంచొని తీసుకుంటారు, కంగారు పడకుండా మనలాగే. ఇక్కడ లైన్లో ఒకేసారి ఆమ్లెట్లు వేస్తూ ప్లేట్ పట్టుకొని ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ప్లేట్కి అయితే ఒకటే వేస్తున్నారు. బట్ నన్ను చూసి ఎందుకో తెలియదు, నాకైతే 2 వేశారు. నన్ను చూసి ఎందుకు 2 వేశారు అర్థం కాలేదు. సో నేనైతే 2 పట్టుకొని వచ్చేసి టేబుల్ కోసం చూసాను ఎక్కడే టేబుల్లో. సో నుంచొని తిన్నాను కాసేపు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ బ్రేక్ఫాస్ట్లు దొరుకుతాయి. బట్ ఏంటంటే మన ఇండియన్ స్టైల్ దొరకదు. వెజ్, నాన్ వెజ్, చైనీస్, ఇలా వేరే వేరే రకాలకు సంబంధించి నాన్ వెజ్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. నాకు ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అది కూడా బ్రేక్ఫాస్ట్ అంట, అది నాన్ వెజ్లో ఉంది. అది కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వెళ్తున్నాం మేము. సో ఇది ఎస్టర్డే చూసుంటారు. ఇది జస్ట్ ఎగ్జిబిషన్ లా ఉందన్నమాట చూడడానికి ఇది. సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము బయటకి అయితే వెళ్తున్నాం ఇంకా. సో ఇది మనం సినిమాలో చూసి ఉంటాం కదా, సో అలాంటిది అనమాట. ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. లగేజ్ ఆల్రెడీ మేము కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది అయితే బస్సులోనే వదిలేశారు. నేనైతే కొంత లగేజ్ పట్టుకొని వచ్చాను అనమాట, మనకు బరువు తక్కువ ఉండాలని. మిగతా లగేజ్ అంతా బస్సులోనే ఉంటుంది. ఆర్ఎల్స్ వేరే పాత హోటల్లో కూడా కొన్ని లగేజ్ ఉండిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము కేబుల్ కార్ రోప్ వే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ లైన్లో నుంచొని కేబుల్ కార్ నుంచి కిందకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ కంటిన్యూస్గా అలా వెళ్తూనే ఉన్నాయి. మనం ఇది కంప్లీట్ చేసుకుని కిందకైతే వచ్చామన్నమాట. కిందకి వచ్చిన తర్వాత మనకి మళ్ళీ బయటకు వెళ్ళడానికి టికెట్ అయితే చెక్ చేస్తారు. మనం ఏదైతే టికెట్ పట్టుకొని లోపలికి వెళ్తామో అదే టికెట్తో మళ్ళీ మళ్ళీ స్వైప్ చేసుకొని వెనక్కి రావాలి. అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటికి మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. సో ఆ బస్ ఎక్కి మళ్ళీ మేము కోలాలంపూర్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. 2 బస్సులు ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఘాటీ దిగి మళ్ళీ మన సిటీలోకి అయితే వెళ్తాము. ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్ అదే జర్నీ గంటన్నర అయితే పట్టిందనమాట. సో ఆల్మోస్ట్ మళ్ళీ సిటీలోకి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే చోటు ఏంటంటే లంచ్. సో ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్దామంట. ఈవినింగ్ అయ్యిద్ది అనమాట మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ మన హోటల్కి వెళ్ళేటప్పటికి, హోటల్లో లగేజ్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళాలని మళ్ళీ నైటే వెళ్తారంట. ఇప్పుడు ఇక్కడ నుంచి లంచ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వెళ్ళాల్సిన లొకేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తా అంటున్నారు. అది ఒక థీమ్ పార్క్ లాంటిది అయితే చెప్పారు మళ్ళీని. సో అది మరి నాకేంటో అర్థం కాలేదు, నాకు సరిగ్గా అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాం.
మన సైడ్ గోల్డ్ షాపులన్నీ ఒక స్ట్రీట్ లో ఉన్నట్టు, సో ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఎలానే ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తుంది చూసారా మలబార్ అని, అండ్ దాని పక్కన ఉన్న అన్ని గోల్డ్ షాపులేనంట. ఇవన్నీ ఒక స్ట్రీట్ లోనే ఉంటాయి. మనం రావాల్సిన లొకేషన్ కి అయితే వచ్చేసాం. దీని పేరేంటో నాకు తెలియదు, బట్ ఇది ఏదో ఒక 3 స్టార్ 5 స్టార్ హోటల్ లా కనిపిస్తుంది చూడడానికి. సో ఇక్కడ మనం బస్ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం. నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 4 డేస్ అయిపోయింది. ఇది 5th డే అనమాట. మనకి ఇండియన్ స్టైల్ ఫుడ్ ఎక్కడా దొరకట్లేదు ఏంట్రా అనుకున్నాను, బట్ దొరికింది. మొత్తానికి ఇవాళ ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది, అన్నం ఉంది, కూరలు ఉన్నాయి. దాంతో పాటు నాన్ వెజ్ కూడా చాలా బాగుంది. నేను నీట్ గా ఇవాళ వెజ్ లో అన్నం, పప్పు, చారు వేసుకొని నీట్ గా తిన్నాను. అది అయిపోయిన తర్వాత మరి రెగ్యులర్ గా స్వీట్ ఎలాగో తింటాం. సో చిన్న కప్తో స్వీట్ తీసుకుని అది కూడా తినేసి బయటకి అయితే వచ్చేసాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. లంచ్ కాడ కనీసం ఒక 1 hour 2 hours అయిపోతుంది అందరూ తినేటప్పటికి. సో అక్కడ నుంచి మళ్ళీ మేము బస్ ఎక్కి మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఈ స్ట్రీట్ చూడండి, ఇది అసలు చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది కూడా చూడడానికి. అండ్ ఇలాంటి స్ట్రీట్స్ లో మనం కాసేపు ఉండి వాకింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్క షాప్ చూసుకుంటూ వెళ్తే భలే ఉంటది. కానీ ఇప్పుడు అది లేదు. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1/2 hour జర్నీ తర్వాత మనం అయితే డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇది ఒక చెప్పాను కదా మీకు, ఇది ఒక పార్క్ లాంటిది. సంథింగ్ బర్డ్స్ కి సంబంధించింది ఏదో అని చెప్పారు. అది నేను పూర్తిగా ఆలకించలేదు, బట్ ఏంటో చూడాలి. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా లోపలికి ఉంది ఇది కూడా. మనం రావాల్సిన లొకేషన్ అయితే వచ్చేసింది. అండ్ దీని పేరు వచ్చి కేఎల్ బర్డ్ పార్క్. లోపలికి రాగానే ఇక్కడ మనకి ఒక ఎంట్రీ ట్యాగ్ లాంటిది వేస్తున్నారు, అది కూడా చేతికి. ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఏదో ఆరెంజ్ వేస్తున్నారు మా టీం మొత్తానికి అందరికి. ఇది వేసుకొని లోపలికి వెళ్ళాలంట. ఇది మాత్రం తీయకూడదంట, బయటకు వచ్చాక తీయాలి. అండ్ ఇది లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇలా ఒక గొలుసుల్లా ఉన్నాయన్నమాట. గేట్స్ బార్ గేట్లా ఉన్నాయి. పైన చూడడానికి మొత్తం నెట్తో కట్టేసి అయితే క్లోజ్ చేస్తారు. నాకు తెలిసి బర్డ్స్ అన్ని బయటకు వెళ్లకుండా ఉండడానికి. మనకి స్టార్టింగ్ లోనే బర్డ్స్ అయితే వెల్కమ్ చెప్పినట్టుంది. చాలా బాగున్నాయి బర్డ్స్ చూడడానికి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎక్కడ ఓపెన్ ఏరియా లేకుండా మొత్తం కవర్ చేస్తారు. మొత్తం క్లోజింగ్ ఏరియా ఉంది. చూడడానికి బయటకు మనకి అంత కనిపిస్తుంది, కానీ మా పైన అంతా నెట్టే ఉంది. నెట్ తో మొత్తం కప్పేసి ఉందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. నాకు వాటి పేర్లు కూడా తెలియవు, అయ్యేటో కూడా తెలియదు. నేను ఎప్పుడు ఎంతవరకు టీవీలో కూడా చూడలేదు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. మోస్ట్లీ ఎక్కువ పికాక్లు అయితే ఉన్నాయి. అవి అయితే కనీసం తక్కువలో ఒక 100 కన్నా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అన్ని ఉన్నాయి. ఆ తర్వాత మేము అలా ఇక్కడ నుంచి ఒక కంటిన్యూ ఒక వేలో ఉంటుంది చూసారా. మనం జూకి వెళ్తే ఒక లైన్ ఎలా కనబడతాయి, సేమ్ ఇక్కడ కూడా అలా ఉన్నాయి. ఒక చిన్నవి పెద్దవి అన్ని కలిపేసి ఇక్కడ ఫ్రీగా తిరిగేస్తున్నాయి అనమాట. మనుషుల మధ్యలో అలా తిరిగేస్తున్నాయి. అవి ఎవరిని కూడా ఏమీ చేస్తలేదు. ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా ఇవి పారిపోతున్నాయి, కానీ ఎవరిని తిరిగి ఏమంటలేదు అనమాట. సో అంత ఫ్రెండ్లీగా అయితే ఉన్నాయి ఇవి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ ఇక్కడ. అండ్ ఆ తర్వాత మేము అక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఒక సంథింగ్ ఇలా బర్డ్స్ మీద పెట్టి ఫొటోస్ ఉంటాయి కదా, మనం చాలా చూస్తూ ఉంటాం. అది కూడా ఇక్కడ ఉంది. బర్డ్స్ కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నాయి, మంచి ఫ్రెండ్లీలా ఉన్నాయి అనమాట. చాలా మంచి లొకేషన్ ఇది, చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్. చాలా అంటే చాలా తక్కువ, ఎంత చెప్పినా అంత బాగుంది అనమాట. ఇక్కడ ఇదే ప్లేస్ ఇదే బర్డ్ పార్క్ మన సైడ్ ఉంది అనుకో కనుక కొంచెం ఎంతలా అయితే నాకు తెలిసి మెయింటైన్ చెయ్యరు అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే చాలా మంచిది. నాకు తెలిసి ఎంత మెయింటెనెన్స్ అయితే ఉండదు. చాలా అంటే చాలా మెయింటెనెన్స్. ఇవి బర్డ్స్ అన్నీ అయితే ఫ్రీగా తిరిగేస్తున్నాయి, మామూలుగా కాదు. మన దగ్గర అయితే కొంచెం బంధించినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు, మామూలుగా వదిలేశారు. ఇంకా అలా చూసుకుంటూ ఎదరికైతే వెళ్తున్నాం. వెళ్ళి కొద్దీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. అసలు అరే ఏంటిది, ఇంతకు ముందు నేను ఎక్కడ చూడలేదు, ఏ మూవీలో కూడా చూడలేదు. అలాంటి బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇది నేను నా ప్రభాస్ సినిమా సినిమాలో చూసాను. ఒక సాంగ్ లో ఉంటాయి అనమాట ఇవన్నీ. అండ్ ఆ తర్వాత రెగ్యులర్ గా పికాక్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, మామూలుగా లేవు. అండ్ ఈ బర్డ్స్ కొన్ని బర్డ్స్ అయితే ఫ్రీగా వదిలేశారు. అండ్ కొన్ని బర్డ్స్ అయితే అవి కేజ్లోనే బంధించి ఉంచారనమాట. అవి మరి ఎందుకో తెలీదు. దానికోసం కూడా వీళ్ళు సెపరేట్ ఏ బాడీకి సంబంధించింది ఆ బాడీకి బోర్డు పెట్టి అది ఏంటి, అది ఎక్కడికి చెందింది, దాని లక్షణాలు ఏంటి అవన్నీ రాశారనమాట. అవి కూడా చాలా బాగా మెన్షన్ చేశారు. అవి అయితే చాలా పెద్దగా రాశారు. అండ్ ఇవేంటో మనకు తెలిసినాయి, ఎవరికి చెప్పక్కర్లేదు. ఇది బహుశా అందరికీ తెలిసినాయి. చాలా వరకు మన సైడ్ కూడా చాలా ఉంటాయి ఇవి.
అండ్ ఎదరికి వెళ్ళి కొద్దీ మనకి ఇలాగా కొన్ని షాప్స్ అయితే కనబడతాయి అనమాట. పికాక్ గిఫ్ట్ షాప్ అని, గిఫ్ట్ షాప్స్ అని ఇలా కొన్ని కనబడతాయి. మనకి నచ్చిన చిన్నపిల్లలకే ఉంటాయి, ఆల్మోస్ట్ పెద్దలకు సంబంధించిన వరకు ఏమి ఉండవు. కొన్ని కార్డ్స్ ఉంటాయి, తర్వాత డ్రెస్సెస్ ఉంటాయి, బార్డ్స్ సంబంధించినవి. చిన్నపిల్లలకి ఓన్లీ, పెద్దలకి ఏం పని చేయవో నాకు తెలిసి. తీసుకుంటారు అనుకో, అది వేరే విషయం. అండ్ అక్కడ నుంచి మేము ఒక అలా బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసుకుంటూ ఫొటోస్ కోసం చెప్పాను కదా ఇందాక ఫోటో తీసుకున్నామని, ఆ లొకేషన్ కి అయితే వెళ్తాము. అక్కడ ఫొటోస్ తీసుకొని ఇలా లాస్ట్ కి వచ్చిన తర్వాత మనకి ఇలా ఒక ఎక్వేరియం లా కనబడుతుంది. ఇది ఒక ఓపెన్ ఎక్వేరియం. అక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల చేపలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవి చాలా తక్కువే, మరి ఎక్కువేం కాదు. సో అలా పెట్టాలని పెట్టినట్టు పెట్టారు అవి. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ మనం మళ్ళీ కేజ్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి మన షో అయితే ఏదైతే ఉందో బార్డ్ షో, అక్కడికి అయితే వెళ్తాము. అండ్ ఈ పార్క్ మొత్తం ఒక జోన్స్ కింద డివైడ్ చేశారనమాట. ఒక 3 2 ఎన్నో నాకు తెలియదు, కానీ చూసిన ప్రకారం ఒక జోన్ లో బార్డ్స్ అన్ని అయితే ఫ్రీగా వదిలేశారు. అండ్ ఇంకో జోన్ లో బార్డ్స్ అన్ని షెల్టర్ లో పెట్టినట్టు పెట్టారు అనమాట. ఐ మీన్ అవి బయటకు రాకుండా కొన్ని పెట్టారు, కొన్ని అయితే ఇంకా ఓపెన్ గా వదిలేశారనమాట. అవి ఇంకా మనుషుల మధ్య ఎలా తిరిగేస్తున్నాయి, ఇంకా అలా ఉంచారు. ఎందుకు ఉంచారో తెలియదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ డైలీ ఒక బార్డ్స్ తో ఒక షో ఉంటది అనమాట. అది చాలా బాగుంది. అది కూడా ఇదే బార్డ్ షో అనమాట. ఆల్మోస్ట్ ఇది డైలీ నాకు తెలిసి 2 times జరుగుతుంది అంటున్నారు ఇక్కడ, బట్ ఎంతో తెలీదు. రోజుకి 2 సార్లు 2 సార్లు ఒకసారి కానీ ఇక్కడ బార్డ్ షో అయితే ఉంటది అనమాట. అండ్ ఆ బార్డ్స్ కోసం చెప్పడం, ఇక్కడ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ కన్నా వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నారు. చాలా అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అసలు తెలియడం లేదు. అండ్ కొన్ని మాటలు మాత్రం వీళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అండ్ ఈ షో కూడా చాలా బాగుంది అనమాట. సో బార్డ్స్తో ఈ షో కూడా చాలా బాగా చేశారు. ఇవి నేను యూట్యూబ్లో చూసేవాడిని, ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లో చూస్తున్నా. చాలా అయితే బాగుంది షో. అండ్ లాస్ట్ లో ఒక ఈగల్ తో సంథింగ్ ఒకటి చేశారనమాట. అది చాలాసేపు వరకు ఈగల్ రాలేదు, చాలాసేపు వెయిట్ చేశారు. అది లాస్ట్ లో వచ్చి ఒకసారి ఇలా కనబడి వెంటనే వెళ్ళిపోయింది అనమాట. ఏదో ఒకసారి తూనీగా ఒకసారి ఇలా వచ్చి మెరుపు తెగల పోమంటే అది ఇలా వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది. అంతే, ఇక్కడతో ఈ షో అయిపోద్ది. లాస్ట్ లో ఈగల్ ఎంట్రన్స్, ఆ ఈగల్ ఎంట్రన్స్ వచ్చి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడతో షో అయితే ఎండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ అనమాట. మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి నెక్స్ట్ డెస్టినేషన్ అయితే వెళ్ళాము. సో ఈ వీడియో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం జరిగింది, మేము ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.